మోసేయే మాకు నాయకుడు, మోసేనే మా ప్రవక్త, మోసే ఏం చెప్తే మేము అదే చేస్తాం, మా యొద్ద మోసే లేఖనాలు ఉన్నాయి, నువ్వు మాకేం చెప్పవసరం లేదు, నీ బోధలు మేము వినం అని సాక్షాత్తు యేసు క్రీస్తు వారిని తిరస్కరించారో ఆనాటి యూదులు. ఎవరైతే మోసేని సృష్టించారో, ఎవరైతే మోసేని వాడుకున్నారో ఆ దేవుడే వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకి బోధిస్తున్నప్పుడు నువ్వు మాకొద్దు, నీ నుంచి మేము వినం అని చెప్పి ఆ దేవుడిని తిరస్కరించినటువంటి ప్రజలు ఆ రోజుల్లో ఉంటే, ఈ రోజులో అనేక మంది మా పాస్టర్ గారు ఏం చెప్తే అదే మాకు కరెక్ట్, మా బైబిల్ ఏం చెప్తుందో మాకు అనవసరం, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో అనవసరం, దేవుడు ఏం చెప్తున్నాడో మాకు అనవసరం, మా పాస్టర్ గారు చెప్పింది మాత్రమే మేము ఫాలో అవుతాం అనేటువంటి విశ్వాసులు చాలా మంది ఈ రోజుల్లో ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మ దేవుడి నుంచి మనము కూడా వినాలి, మన పాస్టర్ గారు చెప్పింది మాత్రమే కాదు. దయచేసి ఇటువంటి స్థితిలో ఉండొద్దని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ పాస్టర్ గారి పైన ఆధారపడడం నేను తప్పని అనట్లేదు, కానీ ప్రధానంగా మనం ఆధారపడాల్సింది మన ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడి పైన, దేవుని వాక్యం పైన. తర్వాత మనము మన పాస్టర్ గారి పైన ఆధారపడాలి.